సో అంటే మీరు అంటే ఈ గ్రూప్స్‌కి గానీ, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లా ఉండే? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? యాహ్! నా ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్టివ్‌గా ఉందండి. ఈ రోజుకి కూడా నేను అదే చెప్తాను. సో ఒక అమ్మాయి అయినా కూడా దే గేవ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫ్రీడమ్. సో చాలామంది సొసైటీలో అమ్మాయి అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మాక్సిమం 1, 2 ఇయర్స్ తర్వాత దే విల్ స్టార్ట్ ప్రెషరైజింగ్. సో యాక్చువల్ ఫ్యామిలీలో ఉండదు అంత ప్రెషర్. బయట నుంచి వస్తూ ఉంటుంది ప్రెషర్. అమ్మాయి పెళ్లి చేయాలి, అది ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మై ఫ్యామిలీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్. సో నేను ఎంత సపోర్టివ్ అంటే మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్, సో అందరూ సపోర్ట్ చేశారు. సో వాళ్ళు బయట నుంచి ప్రెషర్స్ వచ్చినా కూడా సో తను ఇది అనుకుంది, ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకంతో నన్ను ఇంకా మోటివేట్ చేశారు నా లో పాయింట్స్లో కూడా. బట్ దానివల్లనే నేను ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యానంటే సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఫ్యామిలీ నుంచి మీకు చాలా సపోర్ట్ ఉంది. ఎస్ అండి. ఓకే. అంటే బాగా అంటే మీకు మెంటర్‌షిప్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి. నేను అందుకోసమే నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఆఫ్ మై ప్రిపరేషన్ అనేది దీంట్లోనే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకోవడంలోనే ఐ హ్యావ్ లాస్ట్ మై టైమ్. సో దానికోసం అని చెప్పి నేను ఐ జస్ట్ ఎవరైనా రికమెండేషన్స్ మీద అంటే జస్ట్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మీరు కొంచెం చెప్పండి బేసిక్ కానీ. ఈవెన్ ఒక్కొక్కసారి 1 hour, 1.5 hour ఫోన్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి వాళ్ళతో. సో ఎవరో తెలియదు వాళ్ళు, నాకు జస్ట్ ఫోన్ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. సో అలా మనకి నేను హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను, బికాస్ ఐ నో వాట్ ఈస్ ద స్ట్రగుల్ అనేది. అంటే మీరు ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నానండి. ఇనిషియల్ గా బ్రెయిన్ ట్రీ అని హిమాయత్ నగర్ లో ఉంటుంది, అక్కడ కోచింగ్ తీసుకున్నాను. సో ప్రిపరేషన్ లో కోచింగ్ ఈస్ డిఫరెంట్. మనకి నీడ్ కి మించి కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు మెంటర్షిప్ అనేది ఈ రోజుల్లో అవైలబుల్ గా ఎక్కువగా ఉంది. సో బట్ అప్పుడు కొంచెం తక్కువగా ఉంది. సో వీ హ్యావ్ లెర్న్డ్ ఆన్ అవర్ ఓన్ చెప్పాలంటే. ఓకే.